అందరికీ నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. సో ఇంటికెళ్ళాలని చెప్పి నేను 2 డేస్ నుంచి సర్దుతూనే ఉన్నాననమాట. ఇది నిన్న మార్నింగ్ వ్లాగ్ అనమాట. నిన్న కూడా బట్టలన్నీ సర్దుకున్నాను. అసలు ఎన్ని బట్టలనేవి చూడండి. ఎందుకంటే ఇంటికి వస్తున్నామంటే ఏదో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి అండ్ కొన్ని ఫెస్టివల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ బట్టలు. సో ఇవన్నీ సర్దుకొని వచ్చేటప్పటికి తల ప్రాణం తోకకొస్తుంది అనమాట. నాకు కూడా ఇంటికి వెళ్ళటం హ్యాపీని, కానీ అక్కడ ఉండే పని ఎంత డబుల్ ఉంటుంది తెలుసా. వెళ్ళేటప్పుడు సర్దుకోవాలి, వచ్చేటప్పుడు సర్దుకోవాలి. సో ఇదంతా ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఏంటంటే ఏదైనా గ్రోసరీస్ ఉన్నా ఫ్రిడ్జ్లో అసలు ఏమున్నాయా ఏం లేవో పాడైపోయి ఏమున్నాయి, సో ఇవన్నీ తీసేయాలి. మళ్ళీ ఏదైనా మంచిగా ఉన్నాయని ఫ్రిడ్జ్లో సర్దుకోవాలి. గ్యాస్ స్టవ్ ఒక్కోసారి కడక్కపోయినాయి కదా, కానీ ఇంటికి వెళ్ళే రోజు కంపల్సరీగా అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ప్రతిదీ ఇక్కడ వచ్చేసి ఆలు అండ్ టమాటో కలిపి కర్రీ చేశాను అనమాట. నేను వచ్చేసి నిన్న నైట్కి అయితే ఏం ఫుడ్ చేయలేదు, ఓన్లీ చపాతీ తెప్పించేసుకొని తినేసాము. ఎందుకంటే నైట్ జర్నీ కదా, వేరే ఏదైనా తిన్నా బస్సులో ఇబ్బంది అయితే బాగోదు కదా, సో అందుకని చెప్పి అలా చేసాం అనమాట. చపాతీ తెచ్చుకొని తిని వదిలేసేసాము. సో ఇక్కడ నెయిల్ పాలిషెస్ ఇవన్నీ నేను ఏది మర్చిపోను మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే మాది పల్లెటూరు అనమాట. ఒకవేళ ఏదైనా దొరకాలన్నా కొంచెం కష్టం అవుతుంది. ఎలా అయినా ఇక్కడ బ్యూటీషియన్ ఉన్నారు కానీ ఒక అమ్మాయి చేస్తుంది, కానీ ఎందుకంటే మన సేఫ్టీలో మనం ఉండటం మంచిది కదా అని చెప్పి సో నేను కూడా నాకు అవసరమైనవి మ్యాక్సిమం తీసుకొని వచ్చేసేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా పాపకి ఓట్స్ పాయసం చేస్తున్నా. ఇప్పుడు మిల్క్ తాగుతుంది కదా తన ప్యాకెట్ మిల్క్, సో అదే ప్రిపేర్ చేస్తున్నా. నిన్న ఏం చేశానంటే మా పాపని అసలు ఫుల్గా మేల్కోబెట్టేసేసాను. సక్సెస్ఫుల్గా నిద్రపోయిద్దిలే నైట్కి అనుకున్నా, కానీ తను సక్సెస్ఫుల్గా మేల్కొనే ఉందన్నమాట. ఈ పొయ్యిలన్నీ క్లీన్ చేసుకొని వచ్చేటప్పటికి మైండ్ పోయిద్ది. నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా వెళ్ళటం అవసరమా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి హ్యాపీగా వెళ్తే బాగుంటారు, ఒక నెల ఈ పనులన్నీ తప్పించుకోవచ్చు అనిపిస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. ఈసారి అయితే నేను ఇంటికి రావడానికి కారణం కూడా ఉంది. మా నాన్న అయితే అసలు ఎప్పుడు అనమాట ఈసారి గుబులుగా ఉంది రండి అని అన్నాడు మా నాన్న. సో ఇంకా ఇక్కడ చూడండి, పిల్లల్ని ఒక కంట కనిపెడుతూనే ఉండండి, లేకపోతే వాళ్ళు పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకోవడానికి వెళ్తున్నాను. నేను 50కి 8 ఇచ్చినప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీపించుకున్నా, అవి ఇప్పటిదాకా వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు తీయించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు 80కి 8 అంటే ఈచ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి 10 రూపీస్ పడింది నాకు ఒక్కోటి. ఇంకా సరదాగా అలా బయటకు వెళ్ళిపోయాము. నిన్న మధ్యాహ్నం వెళ్ళి వచ్చేసాను నేను వెంటనే. సరదాగా ఏం కాదులేండి, జస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవడానికి వెళ్ళి వచ్చాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఊరికి రావడానికి కారణం, మా డాడీ ఫస్ట్ టైం అడిగాడు అనమాట గుబులుగా ఉంది రెండమ్మా అని చెప్పి. రెండోది ఏంటంటే మా చెల్లికి ఉగాది సారి తీసుకెళ్ళాలి, పెళ్ళాక ఫస్ట్ వచ్చిన ఉగాదికి ఇక్కడ నుంచి సారి తీసుకెళ్ళాలన్నమాట. సో అందుకే వచ్చాను. ఇంకా ఫాస్ట్గా నిన్న లంచ్ అది కంప్లీట్ చేసుకొని ఇంకా అన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వచ్చేసాను. అది కాక ఇప్పుడున్న ఇంట్లో చెదలు ఉంది, అసలు వాటర్ చెమ్మ ఇదంతా ఉందన్నమాట. సో అందుకని చెప్పి ముందే అన్నీ నాకు తెలిసినంత వరకు నాకు వచ్చినంత వరకు నీట్గా ఉంచుకొని వస్తాను అనమాట. అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఏదంటే షింకుల దగ్గర ఏదైనా ఉన్నా, సో ఏదన్నా బ్యాడ్ స్మెల్ రావటం, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఎప్పుడైనా ఇంటికి వచ్చేటప్పుడు మ్యాక్సిమం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేరండి. గ్యాస్ స్టవ్ అంటే గ్యాస్ కింద సిలిండర్ ఉంటుంది కదా, సారీ, అది కట్టేసుకొని రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం లేని సిచ్యువేషన్స్లో ఏదన్నా హీట్ ప్రొడ్యూస్ అయినా చెప్పలేం కదా మనం. ఇది గ్యాస్ ఆఫ్ చేసుకొని ఉంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే పిల్లలు ఉన్నప్పుడైనా గ్యాస్ దగ్గరైనా సో అంత మంచిది. గ్యాస్ దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మ్యాక్సిమం మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. సో మీరు కూడా మీ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఈ పనులన్నీ చేసుకుంటారా, లేకపోతే నార్మల్గా వదిలేసి పీస్ఫుల్గా వెళ్ళిపోతారా కామెంట్ చేయండి. మెయిడ్ని పెట్టుకోవచ్చు నిజం చెప్పాలంటే, కానీ ఇక్కడ కొంచెం ఎక్కువేం అడగట్లేదులే, కానీ నాకే ఎందుకు, మనకి ఎలాగూ ఒళ్ళు వస్తుంది కదా, బాడీ వస్తుంది, అనవసరంగా ఎందుకు ఇలా చేసుకోవటం, హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదా. అన్ని పనులు చేసుకోవటం అలవాటైనవి అంటే రేపు మనకు బాగా యూజ్ అవుతుంది. ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయ్యామంటే మాత్రం కంపల్సరీగా మనకు వాళ్ళు ఉండాల్సిందే, లేకపోతే ఈ పని చేయాలంటే విసుగు పడుతుంది. సో ఇలాంటి థాట్స్ అన్నీ వస్తాయి అనమాట. మా హస్బెండ్ కానీ మా అమ్మ వాళ్ళు కానీ అంటూనే ఉంటారు ఎవరో ఒకరిని పెట్టుకోరా, ఎందుకంటే ఇప్పుడు పాప చిన్నది కదా, తనని చూసుకోవడానికే కష్టమైపోతుంది అని ప్రతి ఒక్కళ్ళు అంటారు అనమాట. నాకు అనిపిస్తుంది, చాలాసార్లు అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. ఈ పని అంతా చేసి అలా బెడ్ మీద రిలాక్సింగ్గా పడుకున్నప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది అబ్బా ఎవరైనా పెట్టుకుందామని చెప్పి. కానీ ఒక 10 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యాక ఏం పెట్టుకుందాంలే, మళ్ళీ పెట్టుకున్నా కానీ ఇదే సిచ్యువేషన్ కదా, రేపైనా సరే మన పని మనం చేసుకోవాల్సింది తప్పదు అని చెప్పి నేను అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు నిజం చెప్పాలంటే యూట్యూబ్ చేస్తున్న కాడి నుంచి ఫెస్టివల్స్ వచ్చినా ఇంకేదైనా వచ్చినా ఎక్కువ రెడీ అవ్వడానికి సో ఇలాంటివన్నీ నేను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నా. ఎందుకంటే మనం కంపల్సరీగా కొంచెం నీట్గా అట్రాక్టింగ్గా కనిపించాలి. చాలామంది చెప్తున్నారు తమ్మెయిల్స్ డిజైన్ చేయించుకోవాలి అని చెప్పి, చాలామంది అంటున్నారు కూడా వాళ్ళు తమ్మెయిల్స్ డిజైన్ చేయించుకుంటున్నారని చెప్పి. సో మీరేమంటారు కూడా కామెంట్ చేయండి. మీ తమ్మెయిల్స్ మీరే క్రియేట్ చేసుకుంటున్నారు లేకపోతే ఎవరి చేత అయినా చేయించుకుంటున్నారు అనేది, ఒకవేళ చేయించుకుంటే ఎంత ప్రైస్ అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో లగేజ్ చూడండి ఎంత ఉందో, సో ఇంతకు డబల్ లగేజ్తో మళ్ళీ నేను తిరిగి వస్తాను. ఇక హెయిర్ సెట్ చేసుకోవటం మా పాపనైతే రెడీ చేశాను అనమాట. ఇక నేను కూడా హెయిర్ సెట్ చేసుకొని హడావిడిగా వెళ్ళిపోయాను. రాత్రి బాగా హడావిడి అయిపోయింది.
9:45కి ఏమో మా బస్సు అనమాట. మా ఏరియాకి పెడితే సో ఇక్కడికి రామండి, మీరే వేరే చోటకి రమ్మన్నారు. సో అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ అదొక లేటు, కానీ మన కోసం బస్సు ఆపుతారు, అందులో డౌట్ ఏం లేదు. ఎంత క్యూట్గా రెడీ చేసినా కానీ ఆ బొట్టును అటు ఇటు చేసేసింది అనమాట. నేను మాక్సిమం పగలంతా మేలుకోబెట్టాను, తిన్నైతే మాత్రం నైట్ నిద్రపోయిద్ది బస్సులో అని చెప్పి. దీనికి ఏంటంటే నిద్ర చాలా తక్కువ, మా పాపకి ఫస్ట్ నుంచి అయినా సరే పడుకుంటుంది కానీ అందులో డౌట్ లేదు, పడుకుంటారు పిల్లలు. కాకపోతే ఏంటంటే అందరిలా కాకుండా కొంచెం నిద్ర తక్కువ అనమాట. తిను అసలు బస్సులో చూడండి గోల గోల చేసింది. నైట్ 1:30కో ఏమో పడుకుంది. అప్పుడు కూడా ఫోన్ చూస్తా, ఫోన్ బయటకు వెళ్తే ఎప్పుడైనా తప్పదనుకున్న క్షణాల్లో చూపిస్తాను అనమాట. ఎందుకంటే అప్పుడు గొడవ చేస్తే అందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. ఇక ఎర్లీ మార్నింగ్ చూడగానే వైజాగ్ వచ్చాను. నాకు వైజాగ్ కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ నాకు కొంచెం ఎమోషన్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే విజయవాడలో నా మా పెళ్ళయ్యాక ఫ్యామిలీ స్టార్ట్ చేసింది, నా ప్రెగ్నెన్సీ విజయవాడలో వచ్చింది, నా డెలివరీ అంతా గుంటూరులో అయ్యిందనమాట. సో నాకు కొంచెం అటాచ్మెంట్ ఉంటుంది. సో ఇంకా మార్నింగ్ 8:30కో ఏమో 9కో బస్ దిగి చీరాలు వచ్చేసాం. నా వీడియో కనుక మీరు ఎవరైనా సరే ఫుల్ చూస్తుంటే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏదైనా తెలిస్తే కింద సజెషన్స్ కామెంట్లో తెలియజేయండి. ఇక మా చెల్లికి కొన్ని ఆకులు కాయలు కావాల్సింటే అక్కడే తీసేసుకొని ఇక ఇంటికి వచ్చేసేసాం అనమాట, అమ్మమ్మని తీసుకొని. సో ఇక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఇంకా ముందు మంచి వీడియోస్ తీయడానికి, మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియో ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక సో అమ్మమ్మని తీసుకొని ఇక మా ఇంటికి వచ్చేసేస్తాను అనమాట. ఇక మార్నింగ్ ఏం షూట్ చేయలేదు ఇవాళ కూడా నేను. మీరు ఈ వీడియో ఇవాళ నేను ఆల్రెడీ వచ్చే ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంట్లోకి. సో ఇక్కడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట, ఎడిట్ చేసుకొని. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.